హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ పీస్ పెట్టి అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయడం వల్ల ఫినిషింగ్ అండ్ లుక్ నీట్గా ఉంటుంది. అలాగే మనకు మిషన్తో కూడా ఎక్కువ పని ఉండదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి అక్కడక్కడ. తర్వాత సపోర్ట్ కోసం పెట్టుకున్న పిన్స్ తీసేసి హ్యాండ్తో ఒకసారి రబ్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టు. ఇట్లా చేసుకోవడం వల్ల స్టిచ్ చేసే పని ఉండదు. అలా మొత్తం నీట్గా రబ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల వైపుకి టర్న్ చేసి నేను ఇక్కడ పీకో కుట్టేస్తున్నా. మీరు కావాలంటే నార్మల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మా ఏరియాలో అందరు నెక్కి ఎక్కువ పీకోనే యూజ్ చేస్తారు, సో నేను పీకో కుట్టే వేస్తున్నా. మీ దగ్గర పీకో మిషన్ లేకుంటే నార్మల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి టక్స్ ఇచ్చుకొని ఒకసారి హ్యాండ్తో రఫ్ చేసుకొని మళ్ళీ పీకో కుట్టు వేసుకోవడమే. ఇట్లా పీకో కుట్టు వేసుకోవడం వల్ల మెడపట్టికి హెమ్మింగ్ చేసే పని ఉండదు, బ్లౌజ్ తొందరగా కుట్టేయచ్చు. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఈజీ టిప్స్ మన ఛానల్లో ముందు వీడియోస్ వస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇట్లా నెక్ రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకండి, క్రాస్ కటింగ్ కాబట్టి తొందరగా సాగిపోతుంది. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా రాదు, సో కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నా. నాకు ఇక్కడ హ్యాండ్స్కి కొంచెం జాయింట్స్ పడ్డాయి, నేను అది అటాచ్ చేసేసుకున్నా ముందే. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్స్ కూడా అంతే. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, తర్వాత తిప్పేసుకోవడమే. ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది, మనకు కూడా స్టిచ్ చేసినట్టు అనిపించదు. హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు జాయింట్స్ అనేవి పైకి వచ్చేటట్టు చూడండి, అయితే మనం తిప్పుకున్నప్పుడు జాయింట్స్ అనేవి లోపలికి వస్తాయి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లోపల కూడా. హ్యాండ్స్కి లోతు తీసుకున్న సైడ్స్ ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ హ్యాండ్కి నా వైపు పెట్టుకున్న లోతు వచ్చేది, ఇప్పుడు పాదం వైపు సెట్ చేసుకుంటున్నా. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవడం వల్ల హ్యాండ్స్ అనేవి కరెక్ట్ వస్తాయి. కుట్టేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఏ సైడ్ హ్యాండ్స్ ఆ సైడ్కి వచ్చేస్తాయి. మనం ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు లోతు తీసుకున్న సైడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి, అయితే మనకు కరెక్ట్ వస్తాయి. లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల సైడ్కి అనేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది లైనింగ్ మీద పడేటట్టే చూసుకోవాలి, మెయిన్ పీస్ మీద అస్సలు పడకూడదు. ఇలానే 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత షేప్ బెల్ట్, ముందు లైనింగ్ పీస్ వేసుకొని దానిపైన 2 లేయర్స్ మెయిన్ క్లాత్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక లైనింగ్ పీస్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో షేప్ బెల్ట్ కూడా అలానే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నా వైపుకు పెట్టి స్టిచ్ చేసుకున్నా, ఆ తర్వాత మళ్ళీ పాదం వైపుకు పెట్టి స్టిచ్ చేసుకుంటున్నా. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి, అయితే మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా నీట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ విడ్త్ తోటి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ని లోపల వైపు కనేయాలి. ఒక లైనింగ్ పీస్ ఒక మెయిన్ పీస్ని లోపల వైపు కనేస్తే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది 2 లేయర్ల మీద పడేటట్టు చూసుకోవాలి. ఇట్లా పైన స్టిచ్ చేసుకునేటప్పుడు లోపల లేయర్ బయటకు రాకుండా స్టిచ్ చేసుకోవాలి నీట్గా, అట్లా అయితే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అంతే, మనకు షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూని యూజ్ చేసి లైనింగ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని గ్లూ పెట్టుకుంటూ రావాలి మొత్తం. నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్కి వేస్తున్నా. ఇట్లా గ్లూ పెట్టేసిన తర్వాత ఒకసారి హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకోవడం వల్ల ముడతలు ఏమి లేకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ మొత్తానికి ఇట్లా గ్లూ పెట్టుకుంటూ హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ రావాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలానో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్స్కి కూడా అలానే పెట్టుకుంటూ రావాలి.
ఇట్లా మొత్తం జాయింట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ అవైలబిలిటీ లేకుంటే ఇట్లా ప్రెస్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. నేను ఇక్కడ ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సేమ్ అన్నిటికీ ఇదే ప్రాసెస్. గ్లూ పెట్టి జాయింట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవడమే. ఇట్లా ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కడ ముడతలు ఏం రాకుండా నీట్గా ఉంటుంది. వీలైతే ఐరన్ చేసుకోవడానికే ట్రై చేయండి. స్టిచ్ చేసుకోవడం కన్నా గ్లూ పెట్టి జాయింట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇట్లా జాయింట్ చేసినా కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. నీట్గా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి లుక్ అయితే ఇలా ఉంది. ఎంత నీట్గా ఉందో. నేనైతే ఇక్కడ అన్ని జాయింట్ చేసి పెట్టుకున్నా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్, హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్స్ అంతే. బ్లౌజ్ ఈజీగా కుట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.